కరీంనగర్లో మొత్తం టెన్షన్ ఉంది. కరీంనగర్లో గంగ్ల కమలాకర్ క్యాంప్ ఆఫీస్ ఉంది కదా, ఆ క్యాంప్ ఆఫీస్ మీద మొత్తం దాడి చేసిరు బీజేపీ కార్యకర్తలు. అది బీజేపీ కార్యకర్తల, బండి సంజయ్ కార్యకర్తల తేలుతుంది. అయితే ఏమైంది అసలు, ఎందుకు దాడి వరకు పోయింది, ఏమైంది అంటే ఇంతకుముందే ఒక గంట కిందట కౌశిక్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టిండు. కౌశిక్ రెడ్డి ప్రెస్ మీట్ అయిపోవడంతోనే వీళ్ళు పోయి దాడి చేసిరు. కౌశిక్ రెడ్డి ప్రెస్ మీట్ ఇయ్యాల పెట్టిండు. అసలు ఈ ముచ్చటంతా ముందు స్టార్ట్ అయింది ఎప్పటి నుంచి చెప్తా. అట్లనే ఒకసారి కౌశిక్ రెడ్డి గారిని కూడా ఫోన్ లైన్లో తీసుకోవడానికి చూద్దాం, ట్రై చేద్దాం. మరి కౌశిక్ రెడ్డి ఏడున్నాడు, ఏంది, మాట్లాడే పరిస్థితులలో ఉన్నాడా, మాట్లాడతాడా, అది కూడా చూద్దాం. ఒకసారి ఆయన కూడా ఫోన్ చేద్దాం. దానికంటే ముందు అసలు ఇష్యూ ఎక్కడ స్టార్ట్ అయింది చెప్తాను నేను మీకు. మొన్న కరీంనగర్లో ఒక దొంగతనం జరిగింది, జ్యువెలరీ షాప్లో ఒక దొంగతనం జరిగింది, చూసినాం కదా. ఇప్పటిదాకా పట్టుకోలే వాళ్ళని, ఎవరిని కూడా పట్టుకోలే ఇప్పటిదాకా. మిట్ట మధ్యాహ్నము కరీంనగర్లో బండి సంజయ్ ఇంటికి గింతంత దూరంలో, కూతవేటు దూరం అంటాం చూసిరా మనం, ఆ కూతవేటు దూరంలో ఒక బంగారం షాప్లో మొత్తం ఆడ దాంట్లో పనిచేస్తున్న వర్కర్లను మొత్తం మోకాళ్ళ మీద నిలిచోబెట్టి కనీసం ఆ దొంగతనానికి వచ్చినోడు ఒక మాస్క్ కూడా వేసుకోలే. ఓపెన్గానే వాళ్ళని చూస్తారు జనాలు, గుర్తుపడతారు, రేపు పొద్దున ఎవరన్నా గుర్తుపడతారేమో అనేది కూడా లేకుండా దొంగలు ఓపెన్గా, అంటే మేము వచ్చి చేస్తాము అయినా సరే దొరకకుండా మేము పారిపోతాము అని ఎంత కాన్ఫిడెంట్ ఉంటే వచ్చి చేస్తారు. కనీసం మాస్క్ వేసుకోకుండా వచ్చి దగ్గర కిలో బంగారం దోసుకొని పోయారు. ఇంకో 2.5 కిలోల బంగారాన్ని మొత్తం సంచులలో వేసుకొని అక్కడనే ఇడిచిపెట్టి పోయిరట. బండి సంజయ్ ఇంటికి గింతంత దూరంలో ఉంటుంది. అయితే అది జరిగినాక తెల్లారి రోజు కేటీఆర్ అక్కడ వేరే ప్రోగ్రామ్ మీద పోయి వస్తా ఆ బంగారం షాప్ది కూడా విజిట్ చేసి ఆడ మాట్లాడినప్పుడు ఏం మాట్లాడిరు, బండి సంజయ్ గారి ఆఫీస్కి ఇంత దూరంలో ఉంటుంది, ఇది ఇట్లుంది, లా అండ్ ఆర్డర్ ఇవి ఉన్నాయి, ఆయన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి, ఇక్కడే ఇట్లా ఉంటే పరిస్థితులు అని ఇంకా రకరకాల ఇష్యూస్ గురించి మాట్లాడిరు. ఆయన మాట్లాడిన తర్వాత గంట సేపటికి బండి సంజయ్ గారు మాట్లాడిరు. మళ్ళా మాట్లాడుకుంటే ఏం మాట్లాడిండంటే, ఆ రోజు మరి బండి సంజయ్ మాట్లాడిన మాటలు కరెక్టా, ఇవాళ కౌశిక్ రెడ్డి ఎట్లా మాట్లాడతాడు అని అంటున్నారు కదా. కౌశిక్ రెడ్డి ఏం మాట్లాడిండో కూడా నేను మీకు చెప్తా. ఇలా కౌశిక్ రెడ్డి ఎట్లా మాట్లాడతాడు అని మాట్లాడేటోళ్ళు, ఆ రోజు బండి సంజయ్ మాట్లాడిన మాటలు, బండి సంజయ్ కూడా చాలా దారుణంగా మాట్లాడిండు. నేను దాడి విజువల్స్ చూపిస్తా మీకు. ఇప్పుడు గంగుల ఇంటి దగ్గర ఎట్లా దాడి జరిగింది, ఏం జరిగింది, ఈ విజువల్స్ చూపిస్తా. ఆ రోజు బండి సంజయ్ అది మాట్లాడితే ఏమైంది, ఇవాళ కౌశిక్ రెడ్డి కరీంనగర్లో గంగ్ల కమలాకర్ క్యాంప్ ఆఫీస్ దగ్గర ప్రెస్ మీట్ పెట్టిండు. ప్రెస్ మీట్ పెట్టినాక జరసేపటికి ఆయన క్యాంప్ ఆఫీస్లో ఉన్నాడు, ఇక్కడే ఉన్నాడు, బయటికి రావాలని ఆ బయట ఉన్న కౌశిక్ రెడ్డి కారు, గంగ్ల కమలాకర్ కారు, మొత్తం ఆఫీసు మొత్తం ఎక్కడికక్కడ తుక్కు పగలగొట్టిరు. ఎక్కడికక్కడ అసలు ఏంది, ఏం లా అండ్ ఆర్డరు, ఏముంది, పోలీసులు ఏంది, ఒక ఎమ్మెల్యే, ఇద్దరు కూడా ఎమ్మెల్యేలే, గంగ్ల కమలాకరు, కౌశిక్ రెడ్డి, ఇద్దరు సిట్టింగ్ ఎమ్మెల్యేలు. అలా ఆఫీసుల మీద దాడి చేసి ఆఫీసుల మీద ఇష్టం వచ్చిన చేతికి దొరికినాయి మొత్తం ఎక్కడికక్కడ పగలగొట్టిరు. ఒకసారి విజువల్స్ చూద్దాం. ఏగో మొత్తం లోపల ఆఫీస్లో రాక కూడా, ఇగో ఇది ఆఫీస్లో రాక కూడా పోయారు. ఇవి కారువి, ఇగో చూడు, మొత్తం కుండీలు ఎత్తేస్తుర్రు, కారును వల్గొట్టిర్రు. ఎవరన్నా అడ్డం వస్తే వాళ్ళని కూడా కొట్టేటట్టున్నారు. ఇప్పుడు మొత్తం వీళ్ళే పోయింది ఆడికి. ఆగో చూడు, ఆగో ఇది పరిస్థితి కరీంనగర్లో బండి సంజయ్ హోంశాఖ సహాయ మంత్రి ఉన్న అతను
కరీంనగర్లో ఉన్న శాంతి భద్రతలు, కరీంనగర్లో ఉన్న ఇష్యూ ఇది చూడు ఎట్లుందో కదా. ఇప్పుడు కౌశిక్ రెడ్డి మాట్లాడిండు. కౌశిక్ రెడ్డి ఏం మాట్లాడిండు? ఇప్పుడు ఆ రోజు బండి సంజయ్ మాట్లాడిండు కదా కేటీఆర్ మీద. మీరు మాట్లాడిన లెక్క మాకు కూడా మాట్లాడొస్తుంది, కానీ సంస్కారం అడ్డొస్తుంది మాకు, మేము కూడా అనగలుగుతాం నిన్ను. ఇప్పుడు డ్రగ్స్ తంబాకు కలుపుకొని తిన్నారు, అందుకోసం ఆ సైడ్ ఎఫెక్ట్స్తోని బట్టతలకాయ వచ్చింది అని నేను అనగలుగుతా, కానీ అంటలేను అని అన్నాడు. మేము కూడా అనగలుగుతాం. ఇది కౌశిక్ రెడ్డి మాట్లాడింది ఎన్నడూ ఇయ్యాల. ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది? బండి సంజయ్ మాట్లాడితే కదా దానికి కౌంటర్గా కౌశిక్ రెడ్డి మాట్లాడిండు. ఫస్ట్ బండి సంజయ్ మాట్లాడిన దానికి కదా వీళ్ళు మాట్లాడిర్రు. నేను కూడా మాట్లాడగలుగుతా, కానీ మాట్లాడతలేను, అనగలుగుతాం మేము కూడా, మీరు అన్న లెక్క మేము కూడా అనగలుగుతాము, కానీ అంటలేను అనేది చెప్పిండి. ఇంకా చాలా విషయాలు చెప్పిండు మరి ఆయన. ఇప్పుడు మీ నాయకుడిని తీసుకొని రా, గీతా భవన్కి తీసుకొని వస్తావా, ఏడికి తీసుకొని వస్తావా, మీ నాయకుడిని మీరు రారి, నేను మా కేటీఆర్ గారిని తీసుకొని వస్తా, దేని మీద చర్చ పెడదాం చెప్పు, ఇరిగేషన్ మీద చర్చ పెడదామా, ఇంకో దాని మీదనా, ఇగో ఇవన్నీ మాట్లాడారు కదా. మరి ఇప్పుడు మీరు చర్చకి తీసుకొని రా, చర్చ పెడదామని అన్నారు. మరి అదెందుకో కనిపించలే, మరి గా చర్చలకు ఎందుకో పోతలేరు, గా చర్చ గురించి ఎందుకో అయితలేదు. నిజానికి ఇప్పుడు ఇది కదా, మీరు బండి సంజయ్ని మాట్లాడతారా, ఇది చేస్తారా అని వాళ్ళు పోయి దాడి చేసిరు కదా. 2 రోజుల కిందట కేటీఆర్ గురించి బండి సంజయ్ మాట్లాడినప్పుడు ఇదే బీఆర్ఎస్ వాళ్ళు పోయి మన వాళ్ళ ఆఫీస్ మీద దాడి చేసిరా. ఇవాళ కౌశిక్ రెడ్డి మాట్లాడిన మాటలు గురించి మాట్లాడుతున్నప్పుడు మొన్న బండి సంజయ్ మాట్లాడిన మాటలు ఏంది? అసలు ఫస్ట్ మాట్లాడింది ఎవరు? బండి సంజయ్ కదా ఫస్ట్ మాట్లాడింది. ఫస్ట్ మాట్లాడిన మాటలు ఏం మాట్లాడిర్రు? మరి ఆ రోజు మీరు మాట్లాడిన రోజు ఇట్లనే బీఆర్ఎస్ వాళ్ళు కూడా మీ ఇంటి మీదకి దాడికి వస్తే, లేకపోతే మీ ఇంటి మీదకి ఎట్లా మాట్లాడతారు మా నాయకుడు గురించి అని మాట్లాడితే ఎట్లుంటుండే? మరి ఇప్పుడు మాట్లాడింది వాళ్ళే, మళ్ళా దాడికి పోయింది అదే వాళ్ళే, ఇట్లుంది. ఇప్పుడు నిన్నగాక మొన్న వెస్ట్ బెంగాల్ ఎన్నికల రిజల్ట్ వచ్చిన తర్వాత బీజేపీ వాళ్ళు ట్వీట్ చేసిరు, నెక్స్ట్ తెలంగాణ అని. అంటే ఏం చేయదలుచుకున్నారు? ఇట్లా చేసి తెలంగాణ మీద కాన్సన్ట్రేట్ చేద్దాం అనుకుంటున్నారా మీరు? ఇట్లాంటి హింసని తెలంగాణ ప్రజలు యాక్సెప్ట్ చేస్తారా? ఎక్కడున్నాం మనం? తెలంగాణలో ఉన్నామా, లేకపోతే ఎక్కడన్నా వేరే రాష్ట్రాలలో? ఇప్పుడు చూస్తున్నాం కదా, నిన్నగాక మొన్న వెస్ట్ బెంగాల్లో ఎన్నికల రిజల్ట్ వచ్చిన తర్వాత పరిస్థితి ఏంది? అంతకుముందు బీహార్లో ఇంకొక దగ్గర జరుగుతుండే చూసిరా, అట్లా కనిపిస్తుంది. ఇప్పుడు ఈ దాడుల సంస్కృతి, ఆఫీసుల మీద పడి, ఇండ్ల మీద పడి దాడులు చేసేది ఏం చెప్పదలుచుకున్నారు మీరు? ఏం చేయదలుచుకుంటున్నారు మీరు తెలంగాణని? మళ్ళీ మేము తెలంగాణలో అధికారంలోకి వస్తాం, తెలంగాణ మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నాం, నెక్స్ట్ తెలంగాణ అనేసిరు కదా. ఏం చెప్పదలుచుకుంటున్నారు మీరు తెలంగాణ ప్రజలకి? అంటే మీరు మాట్లాడితే మేము దాడులు చేస్తామనేది చెప్పదలుచుకుంటున్నారా? ఇది కరీంనగర్ క్యాంప్ ఆఫీస్ మీద అక్కడ కౌశిక్ రెడ్డి ఉన్నాడు అని వాళ్ళ ఆఫీస్ మీద చేసిన దాడి. ఒకసారి పవని గౌడ్ గారికి ఫోన్ చేద్దాం మనం. ఈ ఇన్సిడెంట్ అంతా జరుగుతున్నప్పుడు కూడా ప్రెస్ మీట్కి కూడా తను ఉన్నారు, ఆ ప్రెస్ మీట్ మధ్యలో వచ్చింది అని చెప్తున్నారు అక్కడ ఉన్న రిపోర్టర్లు. ప్రత్యక్ష సాక్షి పవని గౌడ్ గారు ఇప్పుడు అక్కడ జరిగిన ప్రెస్ మీట్లో ఉన్నారు, దాని తర్వాత జరిగిన దాడిలో కూడా ఉన్నారు. ఒకసారి ఫోన్ చేసినాం. పవని గౌడ్ గారు నమస్తే అండి. నమస్తే అండి. మీరు అక్కడే ఉన్నారు అని చెప్తున్నారు, కొంతమందితో మాట్లాడినప్పుడు అక్కడే ఉన్నారా అండి మీరు? అవునండి, ఇక్కడనే ఉన్నాము. అసలు ఏం జరిగింది? ఇప్పుడు నిన్న ఏదైతే బండి సంజయ్ గారు వ్యాఖ్యలు చేసిండ్రో కేటీఆర్ గారి మీద, దానికి కౌంటర్ గా ఈ రోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. పాడి కౌశిక్ రెడ్డి గారు, మన మాజీ శాసనసభ్యులు సుంకె రవిశంకర్ గారు, మిగతా కరీంనగర్ నాయకులు వాళ్ళు ప్రెస్ మీట్ పెడుతుంటే ప్రెస్ మీట్ జరుగుతూనే ఉంది. మధ్యలో కాసేపు అయిన తర్వాత కొంతమంది బీజేపీ గూండాలను బండి సంజయ్ పంపించి ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం మీద దాడి చేపించిండ్రు. పాడి కౌశిక్ రెడ్డి గారి కారు మొత్తం ధ్వంసం అయిపోయిందండి, ముక్కలు అయిపోయింది. కట్టెలు, రాళ్లు, ఏది పడితే అది మారణాయుధాలు తీసుకొచ్చి చంపుదామనే చూసిండ్రు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో జ్యువెలరీకు రక్షణ లేదు, పంటలకు రక్షణ లేదు, ఎమ్మెల్యేలకు రక్షణ లేదు, ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాలకు రక్షణ లేదు. ఇప్పుడు పొద్దుగాలు వేస్తే బండి సంజయ్ దేశం కోసం, ధర్మం కోసం అంటాడు, హిందూ మతం అంటాడు, జై శ్రీరామ్ అంటాడు కదా. కొంతమంది ఇక్కడనే మా కార్యకర్తలు హనుమాన్ మాల వేసుకున్నారు. మా కార్యకర్తలు కొంతమంది బయటికి వచ్చి మాట్లాడితే వాళ్ళను పోలీసుల చేత కొట్టించడం కూడా జరిగింది. మరి జై శ్రీరామ్ అనే బండి సంజయ్కి ఒకటి అడుగుతున్నా, నువ్వు మాట్లాడిన వ్యాఖ్యలకు మేము 1000 సార్లు 1,00,000 సార్లు కొట్టాలి. తండ్రెవరు అని మాట్లాడతావు, డ్రగ్స్ తీసుకున్నారు అని అంటావు, అన్పార్లమెంటరీ వర్డ్స్ మాట్లాడుకుంటా ఏ నాయకుని మీదనైనా ఆ నాయకుని మీద చిల్లరగా మాట్లాడతాడు. ఒక కేంద్ర మంత్రి అనే పదవిలో ఉన్నా అనేసి ఆ పదవికి కనీసానికి సంస్కారం ఏది లేకుండా చిల్లర వ్యాఖ్యలు చేసుకుంటా తిరుగుతాడు. కరీంనగర్ పేరు చెప్పుకొని గెలిచి కరీంనగర్ కు రూపాయి తీసుకురాలేనోడు, చాతగానోడు ఈ రోజు కరీంనగర్ లా ఒక రౌడీ రాజ్యాన్ని, ఒక గూండాల రాజ్యాన్ని తీసుకొని వచ్చిండు.
అదే అండి జరుగుతున్నది. రక్షణ లేదు, దేనికి రక్షణ లేదు. కరీంనగర్ లో ఇద్దరు తోడు దొంగలు కలిసి రేవంత్ రెడ్డి, బండి సంజయ్ అనే తోడు దొంగలు ఇద్దరు కలిసి రాష్ట్రాన్ని రేవంత్ రెడ్డి రావణ కాష్ట చేస్తాడు, కరీంనగర్ ను బండి సంజయ్ రావణ కాష్ట చేస్తున్నాడు. అంటే ఇప్పుడు దాడి జరుగుతున్నప్పుడు కౌశిక్ రెడ్డి అక్కడే ఉన్నారా అండి? క్యాంప్ ఆఫీస్ లో అక్కడ ఇక్కడనే ఉన్నారండి, ఇక్కడనే ఉన్నారు. లోపల కూర్చోవడం జరిగింది. అంటే ఆయన ఒకవేళ బయట ఉంటే మొత్తం అంటే ఏంటండి, మొత్తం ఇక్కడ ఎట్లా జరిగిందంటే కార్లు మొత్తం ఎక్కడికక్కడ పలిగిపోయి ఉన్నాయి, అద్దాలు మొత్తం సైడ్ మిర్రర్స్ అన్ని పలిగిపోయి ఉన్నాయి. ఇంకొకటి ఏవైతే పూల మొక్కలు కుండీలు ఉంటాయి కనిపిస్తున్నాయి మొత్తం ధ్వంసం చేయడం జరిగింది. అంటే మనుషులు బయటికి వస్తే మా ప్రాణాలు కూడా తీస్తున్నారు కదా. బిఆర్ఎస్ నాయకుల మీద హత్యనే కదా ఈ రోజు జరిగింది. మమ్మల్ని హత్య చేయడానికే కదా మీరందరూ ఈ రోజు వచ్చింది మా క్యాంపు కార్యాలయానికి. ఎంత ధైర్యం ఉంటే, ఎంత దమ్ము ఉంటే ఒక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం మీద దాడి జరుగుతుందండి? రేపు ప్రజల మీద దాడులు జరిగాయా ఇట్లా? వాళ్ళే కొట్టుకుంటున్నారు, మనం కూడా కొట్టుకుందాం అనేసి దొంగలు కొట్టుకుంటారు, ప్రజలు కొట్టుకుంటారు, చిన్న చిన్న పంచాయతీల కాడ కొట్టుకుంటారు. ఎక్కడన్నా చూసినామా 10 ఏళ్ల కేసీఆర్ గారి పాలనలో? అంటే వాళ్ళు చెప్తున్నారు కదా, బీజేపీ నాయకులు చెప్తున్నారు ఇప్పుడు వెస్ట్ బెంగాల్ ఎన్నికల రిజల్ట్ వచ్చిన తర్వాత నెక్స్ట్ తెలంగాణ అని చెప్తున్నారు కదా వాళ్ళు కూడా. నెక్స్ట్ తెలంగాణను మరో యూపీ చేద్దాం అనుకుంటున్నారా, లేకపోతే బీహార్ చేద్దాం అనుకుంటున్నారా? ఏం చేద్దాం అనుకుంటున్నారు? వాళ్ళు ఎక్కడ అయితే కాలు పెడతారో అక్కడ ఆ రాష్ట్రం మసైపోతుంది, మాడిపోతుంది. వాళ్ళ పాలనే అసలు తెలంగాణ ప్రజలు సుముఖంగా ఉండరు, వాళ్ళంటే ఎవరికి ఇష్టం కూడా ఉండదు. కరీంనగర్ కి బండి సంజయ్ కేంద్ర మంత్రి అయి రూపాయి తీసుకొచ్చిండా అండి? కరీంనగర్ గురించి వెళ్ళి పార్లమెంట్ లో మాట్లాడారా సన్నాసి అనంటే నన్నన్నా దద్ద మమ్మప్ప అనేసి అచ్చిరాని భాషలో మాట్లాడతాడు. కనీసానికి తెలుగులన్నా మాట్లాడి కూడా కొన్ని కేంద్ర నిధులు తీసుకొచ్చిన దాఖలాలు లేవు కరీంనగర్ కి. స్మార్ట్ సిటీని వినోద్ కుమార్ గారు తీసుకొస్తే నేనే తీసుకొచ్చిన అని అంటాడు. మందికి పుట్టిన బిడ్డలను మా బిడ్డలనే ముద్దాడుకునే రకం బండి సంజయ్ది. ఇంకొకటి కరీంనగర్ సెగ్మెంట్ లా ఉమ్మడి కరీంనగర్ జిల్లాల ఒక్క బీజేపీ ఎమ్మెల్యేని గాని బీజేపీ వాళ్ళని గాని గెలవనీయకుండా తెస్తున్నాడు. అంటే ఏ కార్యకర్తలకు కూడా ఆయన ఏం చేయడు, కానీ కొంత మంది రౌడీలను పెట్టుకొని మరి డ్రగ్స్ ఇస్తాడా, మరి ఏమిస్తాడు? ఆయన డ్రగ్స్ వాడతాడు ఎట్లకున్న బండి సంజయ్ అనేటైనే. ఆ కార్యకర్తలకు కూడా డ్రగ్స్ ఇచ్చి ఇవాళ మా ఎమ్మెల్యే కార్యాలయం మీదకి పంపించడం జరిగింది. అంటే కార్యకర్తలు కూడా వచ్చినటువంటి వాళ్ళు కొంత ఎక్కువగానే కనిపిస్తున్నారు, ఎక్కువ మంది పోలీసులు కూడా కనిపిస్తలేనట్టున్నారు అండి విజువల్ లో. అయితే ఇప్పుడు ఏంటంటే మా క్యాంప్ కార్యాలయంలో ప్రెస్ మీట్ అంటే ఒక 20-30 మంది వచ్చిండ్రండి. వాళ్ళు ఉటావుటిన కట్టెలు పట్టుకొని రాళ్లు పట్టుకొని వస్తారని మేము అనుకోము కదా అండి. ఒక ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం రావడానికి ఎంత దమ్ము ఉంటదండి, ఎంత ధైర్యం ఉంటది చెప్పండి. పోలీసులు పక్కనే ఉంటారు, దాడి జరిగినాక ½ అవర్ తర్వాత వస్తారు. మళ్ళా వాళ్ళు వచ్చి కూడా వాళ్ళ దగ్గరికి పోరు, వాళ్ళని పట్టుకోరు. మళ్ళా మా కార్యాలయంలో మా ఎమ్మెల్యేలను మా కార్యకర్తలను అడ్డుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇదంతా పోలీస్ కనసన్నలల్లా బండి సంజయ్ పర్యవేక్షణలో రేవంత్ రెడ్డి స్క్రిప్ట్ ద్వారా ఇవన్నీ జరుగుతున్నాయి. ఓకే ఓకే అండి పవని గౌడ్ గారు, ఇది మనం చూసింది విజువల్లో చూస్తున్నాము. ఆ వెహికల్ని కొట్టుడు అదంతా చేసుడు కాదు, ఆ కుండీలు కూడా మొత్తం ఎత్తేస్తున్నారు కదా, అదే చెప్తుంది ఆమె. అక్కడ ఉంది నిజానికి ఈ ఇన్సిడెంట్ అంతా జరిగేటప్పుడు, ప్రెస్ మీట్ జరుగుతున్నప్పుడు మధ్యలో వచ్చినా అని చెప్తున్నారు. ఆ ఇన్సిడెంట్ అంతా జరిగేటప్పుడు కూడా అక్కడే ఉన్నారు. ఒక రాళ్ళు పట్టుకొని, బండలు పట్టుకొని, కట్టెలు పట్టుకొని మొత్తం ఒక క్యాంప్ ఆఫీస్ మీద, ఒక పార్టీ ఆఫీస్ మీద పోయి దాడి చేయడము అంటే ఇది ఒక పార్టీ ఆఫీసుల మీదకి పోయి దాడులు చేసేది అసలు ఏడికి పోతున్నారు, ఏ సంస్కృతిని తెలంగాణలో తీసుకొస్తున్నారు అనేది పావని గౌడ్ చెప్తున్నది. అసలు ఒక పార్టీ ఆఫీస్ మీదకి వచ్చి మరి మీరు మాట్లాడినప్పుడు, మీరు గతంలో మీ నాయకులు మాట్లాడినప్పుడు మీ పార్టీ ఆఫీసుల మీదకి మా నాయకులు వస్తే, మేము కూడా మీ పార్టీ ఆఫీసుల మీదకి వస్తే ఎట్లుంటుండే? పార్టీ ఆఫీసుల మీద పడి నిజానికి వచ్చింది పార్టీ ఆఫీసులను ధ్వంసం చేయాలనో, కార్లను ధ్వంసం చేయాలనో వచ్చినట్టు కనిపిస్తలేదు. మమ్మల్ని కూడా అక్కడ ఉన్నటువంటి నాయకుల మీదకి, మా కార్యకర్తల మీదకి దాడిగానే చూడాల్సి వస్తుంది. దీన్ని మా నాయకుల మీద, మా మీద జరిగిన దాడిగానే చూడాల్సి వస్తుంది. ఇది మా ఆఫీసుల మీద జరిగిన దాడిగా చూస్తలేము, మేము చూడాల్సిన అవసరం కూడా లేదు. ఇట్లాంటి దాడులు చేయడం అనేది కరెక్ట్ కాదు అనేది పావని గౌడ్ గారు చెప్తున్నారు. మొత్తం మీద ఆ విజువల్స్ చూస్తున్నప్పుడు మనకు అర్థమవుతుంది. మొత్తం వెహికల్ని, ఆఫీస్ని, కుండీలు మొత్తం ఆ అద్దాలు వలగొట్టిరు, డోర్లని తంతున్నారు. ఇదంతా కూడా చూసినాం. కొంత టెన్షన్ వాతావరణం అయితే కనిపిస్తుంది కరీంనగర్లో ఆ క్యాంప్ ఆఫీస్ దగ్గర.